ఈ రోజు ఈ వీడియోలో కృష్ణమ్మ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. సత్యదేవ్ లీడ్ గా గోపాలకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన రివెంజ్ థ్రిల్లర్ ఇది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి, అది చూశాక నాకేమనిపించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ 2003లో విజయవాడలో జరుగుతుంది. అక్కడ భద్ర, శివ, కోటి అనే ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు. వీళ్ళ అమ్మ బాబులు వీళ్ళని కనేసి చిన్నప్పుడే రోడ్డు మీద పడేస్తారు. దాంతో చిన్నప్పటి నుంచే వీళ్ళు బతకడానికి పోరాటం మొదలెడతారు. అలా చిల్లర దొంగతనాలు, గంజాయి స్మగ్లింగ్లు చేసుకుంటూ స్మాల్ టైం క్రిమినల్స్ గా మారతారు. కొన్నాళ్ళకి శివ ఇవన్నీ వదిలేసి ఓ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని సాధారణ జీవితం గడపడం మొదలెడతాడు. కానీ భద్ర, కోటి మాత్రం ఇంకా చిల్లర పనులు చేస్తూనే ఉంటారు. ఈ టైంలో వీళ్ళ జీవితాల్లోకి ఓ ఇద్దరు అమ్మాయిలు వస్తారు. వాళ్ళు వచ్చాక జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తో భద్ర, కోటిలో కూడా మార్పు మొదలైద్ది. వాళ్ళు కూడా ఎదవ పనులన్నీ ఆపేసి కష్టపడి పనిచేయటం మొదలెడతారు. కానీ అనుకోకుండా వాళ్ళకు ఒక సమస్య వస్తుంది. అత్యవసరంగా 3 లక్షల క్యాష్ అవసరం అవుతుంది. ఉన్నట్టుండి అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియక మళ్ళీ భద్ర, శివ, కోటి కలిసి గంజాయి స్మగ్లింగ్ లోకి దిగుతారు. కానీ ఈసారి పోలీసులకి దొరికిపోతారు. అయితే పోలీసులు వీళ్ళు అవసరంలో ఉన్నారని గుర్తించి, మీ సమస్య మేము తీరుస్తాం, అలాగే గంజాయి కేసు కూడా ఎత్తేస్తాం, కాకపోతే మాకు ఒక చిన్న కేసు పెండింగ్ లో ఉంది, ఆ కేసు మీ మీద వేసుకొని ఓ 4 రోజులు జైలుకి వెళ్ళొస్తే మొత్తం సెట్ అయిపోద్ది అంటారు. సరే, కొన్ని రోజులు జైలుకి వెళ్తే సమస్యలన్నీ తీరిపోతాయి అంటున్నారని వీళ్ళ ఆ కేసు ఏంటో కూడా తెలుసుకోకుండా ఒప్పేసుకుంటారు. ఇంకంతే, వీళ్ళ జీవితం సర్వనాశనం అయిపోద్ది. అంటే చాలా మంది పెద్దలు కలిసి ఓ ప్లాన్ ప్రకారం వాళ్ళని ఒక పెద్ద కేసులో ఇరికించారని వాళ్ళకి తెలుసుద్ది. దాంతో వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళ మీద ఎప్పటికైనా ఎలాగైనా పగ తీర్చుకోవాలని బలంగా నిర్ణయించుకుంటారు. మరి తర్వాత ఏం జరిగింది, వీళ్ళు తమ పగ ఎలా తీర్చుకున్నారు, అసలు వాళ్ళని ఏ కేసులో ఇరికించారు, అంత పెద్ద క్రైమ్ ఏం జరిగింది, దాని వెనక ఎవరెవరు ఉన్నారు, ఇంతకీ వీళ్ళ జీవితాల్లోకి వచ్చిన అమ్మాయిల సంగతి ఏంటి, వాళ్ళేమయ్యారు, చివరికి ఏం జరిగింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా పర్లేదు, బానే ఉంది, కానీ ఇంకొంచెం బెటర్ గా తీసుండొచ్చు. అంటే రివెంజ్ కి మోటివ్ బలంగానే ఉంది, కానీ ఆ రివెంజ్ తీర్చుకున్న విధానమే అంత కిక్ ఇవ్వలేదు, పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. సినిమా ఫస్ట్ హాఫ్ అలా సరదా సరదాగా సాగిపోద్ది. మన హీరో భద్ర క్యారెక్టరైజేషన్ గాని, తన లవ్ స్టోరీ గాని, అలాగే తన ఫ్రెండ్ శివ లవ్ స్టోరీ గాని అన్ని బాగుంటాయి. కానీ ఇక్కడ సినిమా జస్ట్ సరదాగా సాగిద్దే తప్పితే పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏమి ఉండదు. అసలు కథ ఎటుపోతుందో అర్థం కాదు. దానికి కారణం వీళ్ళు అసలు కథనంతా సెకండ్ హాఫ్ లో పెట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా సీరియస్ గా ఉంటది. ఒక్కసారిగా సినిమా మూడ్ షిఫ్ట్ అయిపోద్ది. ఇక్కడ కొన్ని షాకింగ్ ట్విస్టులు ఉంటాయి. మనం ఊహించిన దానికంటే ఈ ముగ్గురికి ఎక్కువ అన్యాయమే జరిగిద్ది. దాంతో వాళ్లతో పాటు మనం కూడా రివెంజ్ మామూలుగా ఉండకూడదని కోరుకుంటాం. కానీ అసలు ప్రాబ్లం ఇక్కడే వచ్చింది. ఈ రివెంజ్ పోర్షన్ మొత్తాన్ని ఏదో కానివ్వండి కానివ్వండి అందరు నేసిస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని హడావుడిగా ముగించేశారు. మొత్తం 10-15 నిమిషాల్లో రివెంజ్ అయిపోద్ది. నేనేదో సినిమా లెవెల్లో బీభత్సమైన రివెంజ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఊరించి ఊరించి ఉసురు అనిపించారు. ఓవరాల్ గా మోస్ట్ ఆఫ్ ద మూవీ బానే ఉంటాం. సత్యదేవ్ యాక్టింగ్ ఎరగదీయటంతో సినిమా బానే ఉందనిపించింది. సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ అండ్ స్టోరీ. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే మెస్సీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఇది ఒక డీసెంట్ రివెంజ్ థ్రిల్లర్. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడండి, సాటిస్ఫై అవుతారు. ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం తొక్కలాగే ఉందనిపించింది. అది విషయం.